దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ఫిబ్రవరి నెల 2వ తారీఖున మొదటి ఆదివారం దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞులై ఉన్నాం. చక్కగా ఈ సంఘాన్ని నడిపిస్తున్న మన ప్రియులు డాక్టర్ సామెల గారు, అలాగే శర్మిల గారు, అలాగే యవనస్తులైన మీరు, స్త్రీ సమాజం పెద్దలు, ఏమండి, దేవుడు ఈ సంఘాన్ని ఆయన నడిపించే విధానం, అలాగే యూట్యూబ్ ద్వారా లైవ్ కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక ప్రక్కన ఉద్యోగం చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ దేవుని యొక్క కార్యాలు ఎలాగైనా చేయాలనేటువంటి మనస్సుతో పరిపూర్ణంగా కొంతమంది అయినా ప్రభువులో నడిపించాలని, ఏమండి, అది దేవుడిచ్చినటువంటి ఒక ఆసక్తి, కృప. పేరు ప్రఖ్యాతుల కోసమే కానే కాదు. దేవుడు ఆయన నన్ను దీవిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుని పరిచర్య మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. నేను బస్సులో వస్తుండగా ఒక ఆమె నాకు పరిచయం అయింది. ఆమె హేమలత కదమ్మా. నన్ను చూసి మీరు చర్చికి వెళ్తున్నారా అన్నది. మీరు ఎవరమ్మానంటే నేను ఫలానా ఊరి నుంచి వస్తున్నాను, ఇక్కడ మా పాప చదువుతుంది చూడడానికి అన్నాను. మీరు చర్చికి వెళ్తారా? మనం వెళ్తున్నాను అన్న. మొత్తానికి నాతో పాటు వచ్చింది. మీరు నన్ను ఎలా చూశారమ్మంటే ఆమె అన్నది, మీరు దేవుని బిడ్డగా నాకు అనిపించింది సార్, అందుకే మిమ్మల్ని నేను పలికారన్నాను. ఇందాక విఠల్ సామెల గారు మాట్లాడుతున్నారు, మీరు ఎక్కడ వెళ్ళినా ఆదివారం ఆరాధనకు, అంతేగా అంటే అలా అని చెప్పేసి ఎక్కడో వెళ్ళడం అని కాదు. అత్యవసరమైన పనులు వెళ్ళినప్పుడు ఆరాధన ఎక్కడైనా పాల్గొనడం మంచిది అని అన్నారు. అంతే కదా? అవును. ఆ మాట వింటుంటే మరి ఈరోజు సంఘంలో ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఎలాగైనా ఆరాధన చేయాలా, దేవుని వాక్యం వినాలి, ప్రభువుని నేను మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, ఆసక్తి ఉండడం ఎంతో గొప్ప. అది దేవునికి మహిమ కలుగుతుంది, అది మనకు ఎంతో ఆశీర్వాదము కలుగుతుంది. సరే, దేవునికి వాక్యంలో నుంచి మనం త్వరగా వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3 ప్రాముఖ్యమైన విషయాలు యేసు ప్రభు వారు తన శిష్యులతో పలికినటువంటి మాటలు ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి ఇంచుమించు 18 వచనాలు ఉన్నాయి. 3 తలంపులు నేను మీకు ఈరోజు చెప్పాలని ఆశపడతాను. ఈ విషయాలు మీకు అందరికి తెలుసు. దేవుని యొక్క వాక్యంలో నుంచి 3 విషయాలు. ఒకటి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో ధర్మము అనేటువంటి విధానం, ఉపకారము లేక ధర్మం. ధర్మం అంటే దానం, దానం చేసే విధానం. విధానం అంటే ఏంటి? పద్ధతి. ఏమండి, విధానం అంటే పద్ధతి. పాలసీ అంటారు కదా, ఎల్ఐసి, అగ్రిగోల్డ్, కొన్ని పాలసీలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పద్ధతులు. అలాగే ఈరోజు మనం నేర్చుకోవాల్సినది క్రైస్తవునిగా లేక యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు, విశ్వాసిగా మన యొక్క విధానం. యేసు ప్రభువే చెప్పాడండి. 3 విధానాలు ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకటి, దానము చేసేటువంటి విధానం గురించి యేసు ప్రభు చెప్పాడు. ఎక్కడ? 2 నుంచి 4 వచనాలు. అలాగే 5 నుంచి 15 వచనాల వరకు ప్రార్థన చేసే విధానం. ప్రార్థన ఎలా చేయాలా, ఎలా చేయకూడదు, వాటి గురించి ప్రభు చెప్పిన విధానం. అలాగే 3వది, ఉపవాసము ఏ విధంగా చేయాలనేటువంటి విధానం గురించి యేసు ప్రభు తెలియపరిచాడు. 16 నుంచి 18 వచనాల వరకు. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాలను బట్టి మనం ఈరోజు
ఒక్క మాట నేను చదువుతున్నాను చూడండి. మొదటి వచనం, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. దేవుని మాటలు మనకు హృదయాలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, తలను ఉంచుదాం. మహాపరిశుద్ధుడు పరలోకమందున్న మా ప్రభా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన దినాన్ని మీరు మా కోసమై ప్రతిష్ఠించి దేవా, ఈ యొక్క ఆరాధనలో మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశంకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీని సంఘాన్ని మీరు చేదోడుగా బాదోడుగా నడిపిస్తున్న విధానం వందనాలు. నీ ప్రియులను ఇంకా బహుగా వారిని దీవించి రాబోతున్న దినాల్లో మీరు వాడుకొని అనేక మందిని ప్రభువులో నడిపించి సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున నీ యొక్క కృప దయచేయండి. ఇదిగో నీ వాక్యము మేము వినుట వలన విశ్వాసం కలుగునన్నావు. అవును ప్రభా, వాక్యాన్ని మేము విని విధేయులై జీవించే కృప దయచేయండి. స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు వారు 5, 6, 7 వచనాలు, 7 అధ్యాయాలు క్షమించండి, కొండ మీద చేసినట్టు ప్రసంగం. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. ఈ 6వ అధ్యాయంలో నేను మీకు 3 విషయాలు చెప్పాలని ఆశించాను కదా. ఇక్కడ మొదటి వచనం ఏమంటున్నాడంటే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఈ మాట గమనించండి. మనుషులకు కనబడాలని మీ నీతి కార్యాలు చేయొద్దంటూ జాగ్రత్త పడండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా మరి లేని ఎడల అని అంటూ పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి వాక్యం వింటున్న మనం మనుషులకు కనబడాలని మన యొక్క నీతి కార్యాలు చేయకూడదన్నాడు ప్రభు. కానీ మనుషులు మాత్రము ఈ భూమి మీద ఏమండి ఎంతోమంది గొప్పవారు, చాలామంది ఎవరు కనబడాలి? మనుషులకు కనబడాలి, లోకం కనబడాలి, నా పేరు ప్రఖ్యాతులు ముందుండాలి. కానీ యేసు ప్రభు వారు నొక్కి మాట మాట్లాడుతున్నాడు, మనుషులకు కనబడాలని మీ నీతి కార్యాలు చేయొద్దు అన్నాడు. వాటి గురించి మనం ఒక్కొక్కటి కూడా చూద్దాం. మొదటిగా, ధర్మము చేయనప్పుడు మనుషులకు వలన ఘనత పొందవలనని వేషధారుల సమాజ మందిరములో వీధుల్లోనూ చేయలాగనని నీ ముందర బోర ఉదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ధర్మం చేయనప్పుడు, ఉపకారం చేసినప్పుడు ఏమంటున్నాడు? వేషధారుల వలె చేయొద్దు. వేషధారణ అంటే కపటం, లోపట ఒకటి బయట ఒకటి, అది వేషం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ధర్మం చేయనప్పుడు, దానం చేసినప్పుడు, మీరు సమాజ మందిరంలో చాలా కొంతమంది వారు చేస్తారు చూసారా, అటువంటి వారి వల్ల మీరు చేయొద్దు. ముందు బోర్లు ఊది, ముందు ప్రకటించి, దండోరా వేయించి అలాంటి మీరు చేయొద్దు అన్నాడు. అని అంటూ యేసుక్రీస్తు ప్రభు దాని క్రింద వచనం ఏమంటున్నాడు చూడండి. 3వ వచనంలో, మీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అంటే కుడి చేయి చేయనది ఎడమ చేయి తెలియదంటే అర్థమేంటి? ఇంకో వ్యక్తికి తెలియకూడదు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇంకో వ్యక్తికి తెలియకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాటి సమాజంలో ఉన్న మనుషులకు చెప్పిన మాట ఈరోజు ఈ దినాల్లో మనకు కూడా వర్తిస్తుందా లేదా? ఈనాటి సమాజంలో మనం చూస్తే ప్రేమిని దేని పెట్టారా, డాంబికంగా, ఆర్భాటంతో, పేరు ప్రఖ్యాతుల కోసం అందరూ వినబడాలని, కనబడాలని, చూడాలని, నాకు పొగడ్తలు కావాలని ఆశిస్తూ ఏం చేస్తున్నారు? దాన ధర్మాలు. దానం ధర్మం చేయడం మంచిదే, తప్పేమీ లేదు అమ్మా. దానం ధర్మం చేయడము తప్పేమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పిన మాట ఏంటంటే,
మనుషులకు కనబడాలని, మీ కార్యాలు, మీ నీతి కార్యాలు ఏంటి చూడాలని కాదు సుమా అని అంటూ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటి? ముఖ్యంగా రహస్యమందున్న తండ్రికి మాత్రమే తెలియాలన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి తెలియాలమ్మా? తండ్రికి మాత్రమే. అటువంటి క్రైస్తవ జీవితం, అటువంటి విశ్వాసిగా ప్రభు సన్నిధిలో మనం కూడా నేర్చుకోగలిగితే ఎంతో దేవుడు నిన్ను చూస్తాడు మీ హృదయం. ఇందాక 51వ కీర్తనను చదువుకున్నాం. చక్కగా ఒక వాక్యం ఉంది, చదువుతారా? అక్కడ ఒక మంచి వాక్యం ఒకటి ఉంది, మీ అందరికి తెలుసు. 51 చూడండి. ఆరో వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు. ఇక్కడ చాలమ్మా. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. దేవుడు కోరేది, దేవుడు చూచేది చెప్పండి, నీ యొక్క అంతరంగంలో, హృదయంలో ఆయన కోరేది సత్యం. సత్యం అంటే నిజం, అబద్ధం కానిది. దేవుడు సత్యమైన వాడు. మనం ఆరాధించే దేవుడు సత్యవంతుడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు, ఆరాధించే దేవుడు ఆత్మీయున్న దేవుడు, సత్యమైన దేవుడిని ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తున్న మనం నువ్వు చేసేటప్పుడు కార్యాలు దేవుడు చూస్తాడనేటువంటి నిశ్చయిత కావాలి. అందుకే ప్రభు అంటున్నాడు దేవునికి వాక్యం, కీర్తనకారుడు, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. ప్రేమైన సంగమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మనం చేసేటువంటి ప్రతి కార్యము దేవునికి మాత్రమే తెలియాలంటున్నాడు, తండ్రికి మాత్రమే తెలియాలంటున్నాడు. ఈనాటి సమాజంలో మనుషులను చూసి, ఒకళ్ళను చూసి ఏంటి అమ్మా ఎవరో చేశాడు, చేయనివ్వండి, దానికి మన వద్దు, ఆటంకపరచొద్దు. కానీ ప్రభు అంటున్నాడు దేవునికి వాక్యంలో, మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అన్నాడు. అంతే కదా, పొందవలసిన ఫలం వాళ్ళు పొందుతారు, అది పక్కన పెట్టండి. కానీ మనం చేసేటప్పుడు వింటున్నారా, నువ్వు చేయాలనుకున్నది ఏం చేయాలమ్మా? తండ్రికి మాత్రమే తెలియాలన్నాడు. నీ యొక్క ధర్మం చేసినప్పుడు, ఉపకారం చేసినప్పుడు, సహాయం చేసినప్పుడు, మన క్రైస్తవ విధానం, యేసు ప్రభువు వారు చెప్పిన ఈ పద్ధతి మనం నేర్చుకోగలిగితే, మనం చేయగలిగితే ఎంతో మనం ధన్యత. అవునా? రెండో విషయానికి వద్దాం రండి. 5 నుంచి ఎంత 15 వచనాల వరకు ఇక్కడ ప్రార్థన చేసే విధానం యేసు ప్రభు చక్కగా చెప్పాడు. ప్రార్థన చేసేటువంటి పద్ధతి, ప్రార్థన చేసే విధానం గురించి యేసు ప్రభు చెప్తూ ఆయన అంటున్నాడు 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు. వేషధారణ వలె ఉండొద్దు. ఇందాక నేను చెప్పాను, కపట భక్తుల్లాగా మనము ఉండకూడదు. కపట భక్తులు, వేషధారణ భక్తులు అంటే ఏంటి? లోపల ఒకటి, బయట. ప్రజలను చూడాలని, మనుషులను పొగడాలని, ఏంటి మనుషులను హెచ్చించాలని అనుకుంటే వింటున్నావా, నీ ఫలం పొందుతావన్నాడు. యేసు చెప్పాడా లేదా? కానీ రహస్యముందు నీ తండ్రికి మాత్రమే తెలియాలంటున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క ప్రార్థనలు ఎలా ఉన్నాయి? వేషధారణలా ఉన్నాయా? కపట భక్తులాగా ఉన్నాయా? ఇంకా మాట్లాడుతూ యేసు ప్రభు వారు ఏ విధంగా ప్రార్థన చేయాలో ఇవన్నీ రాస్తూ ఆయన అంటున్నాడు దేవునికి వాక్యంలో, నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి ఏం చేయమన్నాడు? రహస్యముందున్న తండ్రికి మాత్రమే చేయమని, నీ ప్రార్థన చేయమన్నాడు. ఏమండి, దేవునికి ఇల్లు ఇష్టం, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమో అర్థమవుతుంది నా మాటలో? దేవునికి చెప్పండి, ఇలాగుంటే బాగుండు, ఇలాగ బాగుంటే బాగుండు, ఇదైతే బాగుండు అని అంటే లిస్ట్ ఇవ్వాల్సిన ఉందా? ఆయన తెలుసు కదా. ఏమా ఆయన తెలుసు. ఆయన మరి ఎందుకు ప్రార్థన చేయాలా? పెద్దలు అంటారు కదా, అమ్మాయినా అడగనిదే అన్నం పెట్టుదాన్ని. కానీ నీ ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో అన్ని జనుల వలె అన్నాడు. సుమా ఇంకో మాట, డాంబికంగా ప్రజలు వినబడాలని, గొంతెత్తి ఇంకేవేవో చేయాలని, ఆర్భాటంగా భాషను ఉపయోగించి, గ్రాంధికమైన భాషతో అలా కాకూడదు అంటున్నాడు. నీ రహస్యము నీ తండ్రికి మాత్రం ప్రార్థన చేయమన్నాడు.
ప్రేమిని సంగమా, ప్రేమిని దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను, మనం యంత్రాల్లా కాకూడదు. దేనిలా కాకూడదు? యంత్రం అంటే ఏంటి? మిషన్ ఉంది కదా, ఆన్ చేస్తే పని స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆపదే మళ్ళీ ఆగిపోతుంది. కాబట్టి యాంత్రికంగా మనం ప్రార్థన చేయకూడదు, అజ్ఞానంగా మనం ప్రార్థన చేయకూడదు. వింటున్నారా? దేవుని సన్నిధిలో ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవునికి మధ్యలో ఉన్న ఆ సంభాషణ చేసినప్పుడు యథార్థంగా సత్యంగా చేయాలని దేవుని మాట కోరుతున్నాడు. ఇక్కడ ఈ వచనాల్లో మన కిందకి వస్తే యేసు ప్రభు వారు ప్రభు నేర్పిన ప్రార్థన కనబడుతుంది. ఏ నేర్పిన ప్రార్థన? చాలామంది అంటారు పరలోక ప్రార్థన. ఒకవేళ అంటే తప్పేమీ లేదు, ఎందుకంటే పరలోకమందున్న మా తండ్రి అన్నాడు, దాన్ని కంటిన్యూ చేయడం తప్పేమి లేదు. పరలోక ప్రార్థన దానికంటే నేను అంటున్నాను ప్రభువు నేర్పిన ప్రార్థన, యేసుక్రీస్తు శిష్యులకు నేర్పిన ప్రార్థన. ఈ ప్రార్థన కొన్ని శాఖలు వారు చేయడం లేదు, వారు చేయరు. కారణం ఏంటి తెలుసా? ఒక్క వచనం, నీ రాక వచ్చుగాక అని ఉంది కదా, క్షమించండి, అది కాదు, క్షమించండి, ఏంటది? నీ రాజ్యం వచ్చుగాక అనేటువంటి వాక్యాన్ని యేసు ప్రభు రాజుగా ఎప్పుడో వచ్చాడు, ఇంకా రాజుగా రావడం ఏంటి అని అంటూ వాళ్ళు అంటారు, నీ రాక వచ్చుగాక అనండి అంటారు. సరే, వారి సిద్ధాంతం పక్కన పెట్టండి. కానీ ఈ ప్రార్థన ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు నేర్పిన ప్రార్థన, ఈ పాయింట్లు మనం నేర్చుకోగలిగితే ఏంటి, కంటతో పాఠం చేయగలిగితే ఎంతో మనకు ధన్యం. ఎందుకంటే కూడిక అయిన తర్వాత, ఆరాధన అయిన తర్వాత, ముగింపు ప్రార్థన అయిన తర్వాత చెప్పండి, ప్రతి సంఘంలో ఈ ప్రార్థన చేస్తారు, మనం కూడా చేస్తున్నాం. అందరితో పాటు ఏవో ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు సుమా, అది యథార్థంగా మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో రెండు భాగాలు కనబడుతుంది, ఒకటి దైవానికి సంబంధించినది, రెండోది శారీరకమైనవి. దైవ సంబంధించినది మొట్టమొదటిగా ప్రభు ఏమంటున్నాడు చూడండి, దేవునికి వాక్యంలో 9వ వచనం, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి. మొట్టమొదటిగా తండ్రికి మనము స్తుతిస్తున్నాం, తండ్రికి మనము ఏం చేస్తున్నాం? హెచ్చిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున్న మా తండ్రి, తండ్రి అనే మాట ఈ యొక్క అధ్యాయం మనం చదివితే ఇంచుమించు 11 సార్లు నాకు కనబడింది. 11 చాలాసార్లు తండ్రి అనే మాట కనబడుతుంది. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నేర్పిన ప్రార్థనలో రెండు భాగాలు అన్నాను కదా, ఒకటి దైవ సంబంధించినది, రెండోది శారీరక సంబంధించినది. దైవ సంబంధించినది మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, మా తండ్రి, పరలోకమందున మా తండ్రి. రెండోది, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. దేవుని నామము ఏమాలి? పరిశుద్ధపరచబడాలి, పవిత్రంగా అవ్వాలి. అలాగే ఇంకేమంటున్నాడు? నీ రాజ్యం వచ్చుగాక అన్నాడు, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇవి దేవునికి సంబంధించినది, దైవ సంబంధించినది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వల్లిస్తున్నప్పుడు ఈ మాటలు యథార్థంగా, సత్యంగా వింటున్నారా? కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీ రాజ్యం వచ్చుగాక, పరలోకమందున్న మా తండ్రి నీ నామమును పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, తర్వాత ఇంకేటి? నీ చిత్తము నెరవేరున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక అని యథార్థంగా, ఖచ్చితంగా ఈ ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు, ఒంటరిగానే చేయొచ్చు. ఏమా అంటున్నారా? ప్రతిరోజు చేసుకోవచ్చు. నేను అంటున్నాను, ప్రతి ఒక్కరు చదువున్నా లేకపోయినా, ఏమా నువ్వు ఏ భాష అయినా సరే, ఏదైనా ఈ ప్రార్థనలు నేర్చుకుంటే, కంటతో పాఠం చేస్తే మనం చాలా ధన్యులు. దేవుని మాటలు ఇవి. ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభు తన శిష్యులకు వారు నేర్పాడండి. వింటున్నారా? నేర్పాడు. ఆంధ్ర కీర్తన పుస్తకంలో విల్సన్ అనే ఒక భక్తుడు ఈ పాట గురించి రాశాడండి. ప్రార్థన వినుడే పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పాడతారా పాట? ప్రార్థన వినేడి
పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ఆ పాటలో ఉన్నటువంటి అర్థం ఆనాటి కాలం భక్తులు పాడిన పాట. ఆంధ్రకీర్తన పుస్తకంలో భావగద్భుతమైన పాటలు అక్కడ ఉన్నాయి. అవునండి, ప్రార్థన వినడే దేవుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, మన దేవుడు ప్రార్థన జవాబిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు అండి. ఎన్నోసార్లు మీరు ప్రార్థన చేస్తుంటారు ఒక విషయం గురించి, ఒకవేళ జవాబు రాలేదేమో, అయినా ఆలస్యంలో ఆశీర్వాదము. కానీ మనం మాత్రము మర్చిపోకూడదు. ఒకవేళ దేవుడు మర్చిపోయాడేమో, వద్దులే ఈ ప్రార్థన చేయకుండా ఇంకొక అంశం ఎత్తుకుందాం అని ఒకవేళ అనుకోక కాదు సుమా. దేవుడు తప్పకుండా ఏంటి దేవుడు నెరవేరుస్తాడు. ఆ పాటలో అర్థం చూసాడా? ప్రార్థన వినుడే దేవుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఆయన వింటాడు. ప్రార్థన వినే దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు జీవగల దేవుడు అండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు నేర్పిన ప్రార్థనలో, ప్రభు నేర్పిన ప్రార్థనలో మొట్టమొదటిగా నేను చెప్పాను, దేవుని వాక్యంలో ఆత్మ సంబంధించిన లేక దైవిక సంబంధించినది. దేవుని మొదట పొగడాలి, దేవుని మొదట మహింపరచబడాలనంటూ యేసు ప్రభు చెప్పాడండి. తర్వాత రెండో భాగానికి వచ్చి శారీరకమైనవి ఏంటి చెప్పండి ఒక్కొక్కటి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారం. చాలామంది అన్నారు, ఒక ఆయన అనుదిన ఆహారం అంటే తాగేది కూడా, సిగరెట్ కూడా అన్నీ సార్ అంటారు. కాదు కాదు సుమా, అలాగ అర్థం చేసుకోకూడదు. తాగినోడికి అలాగ అర్థమవుతుంది, అంతే కదా. మా అనుదిన ఆహారం అంటే రోజు చేస్తాడు కదా, కన్నీలేస్తాడు, రోజు సిగరెట్ తాగుతాడు, రోజు ఏమిటి సారా తాగుతాడు. చూసారా, చాలా మంది ఆ విధంగా అర్థం చేసుకొని అది దాంతో పాటే కదా అనుకున్నా. కాదు కాదు సుమా, మన శారీరకమైన ఆహారము, ఈ లోక సంబంధించిన మన యొక్క ఆకలిని తీర్చడానికి ఆహారం, మన యొక్క శరీరాన్ని దేవుడు ఏ విధంగా మనం నియోగించుకోవాలో వాటి గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి వాక్యం. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. తర్వాత మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణాలను క్షమించుము. ఒక పాస్టర్ గారు అన్నారు, ప్రభు నేర్పిన ప్రార్థన మొట్టమొదటి నుంచి అందరితో పాటు చెప్తాం కదా లైన్గా. పరలోకమందున్న మా తండ్రి నీ నామమున పరిశుద్ధపరచబడును గాక అని అంటూ అలాగా మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం అనేసి ఆగిపోయాడట. ఎందుకు? ఒక శత్రువు ఉన్నాడు, వాళ్ళిద్దరికి మాటలు లేవు. అలా ప్రార్థన చేయొచ్చా? ఏంటి? ఎందుకంటే ఆ మాట అక్కడ వచ్చింది కదా, అందుకే ఆగిపోయాడట. ఆయన తర్వాత మళ్ళీ పెట్టుకున్నాడు. ఏంటి తర్వాత? ఏంటది? రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. అయిపోయింది. అలాంటి ప్రార్థన మనం చేయకూడదు. మన రుణస్తులను ఏంటి, ఎవరైనా అన్యాయం, అక్రమం, ఇంకేదైనా తగాదాలు ఏమైనా ఉన్నా మన వారిని క్షమించినైనా అని ఏంటి కోరి, అమ్మా అంటున్నారా, ఆ ప్రార్థన చేయాలన్నాడండి ప్రభు. ద్వేషాలు, కోపాలు, తాపాలు, శత్రుత్వము ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి శిష్యుల యొక్క ప్రార్థన విధానంలో ప్రేమిని సంగమా, ప్రేమిని దేని పెట్టారా, యేసు ప్రభు ఆయన మనకు మాదిరండి. యేసు ప్రభు మనకందరికి ఒక ప్రార్థన చేసే విధానం ఆయనకు మనకు మాదిరి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఇంకేమని చూడండి, మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. దుష్టుని నుండి, సైతాను నుండి, కీడు నుండి మాకు తప్పించు నాయన అని అంటూ, ఆ తర్వాత దేవునికి వాక్యంలో మనము చూడగలిగితే, మీరు
మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఒకసారి మీరు ఈ ప్రార్థన మీరు ప్రభునే ప్రార్థన ఒక్కొక్క పాయింట్ మీరు రాసుకోగలిగి ఏంటి మీ ఇంటి దగ్గర ఆ గోడ దగ్గర పెట్టుకోగలిగితే ప్రతిరోజు దాన్ని చూడడం వలన ఏమా ఒక్కొక్క అంశం, ఒక్కొక్క పదాలు, ఒక్కొక్క మాట చివరిగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ రాజ్యం ఆయనే, బలం ఆయనే, మహిమ ఆయనే, సమస్తము నీకేనాయనా అని అంటూ చివరిగా ఈ మాట మనం చూస్తున్నాం. ప్రేమిన సంగమా, ప్రేమిన దేని బట్ల ప్రార్థన చేసే విధానము యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటలు మన హృదయాల విధంగా కావాలని ఆశిద్దాం. మూడో విషయానికి వస్తాం త్వరగా 16వ వచనం నుంచి 18వ వచనాల వరకు ఉపవాసం చేసే విధానం. ఉపవాసం గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి వాక్యం ఇక్కడ మాట్లాడుతూ, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనే వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఉపవాసం అంటే దేవుని దగ్గర ఏంటి సమీపించి ఆయన దగ్గర నివాసము కలిగి ఉండాలి. అలా అని చెప్పి భోజనం చేయకూడదా? అవును, భోజనం చేస్తే మనకు మత్తు వస్తుంది, ఎక్కువసేపు ప్రార్థన చేయలేదు, నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది. ఏమండి గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తమ శిష్యులకు ఆనాటి కాలం ఉన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా చెప్పిన వాక్యము ఈ రోజు దినాల్లో కూడా మనకు ఉపవాసము ఎలా చేయాలో ప్రభు చెప్పాడు. రహస్యమందు నీ తండ్రికి మాత్రమే నీ ముఖము కడుక్కొని అక్కడ ప్రార్థన చేయమంటున్నాడు. వేషధారుల వల్ల మీరు చేయొద్దంటున్నాడు. దుఃఖముఖలే ఉండకుండా అంటున్నాడు. ఉపవాసం చేస్తారు కొంతమంది, టీ ఇస్తే, టిఫిన్ ఇస్తే, నీళ్ళు ఇస్తే తాగడు. కారణం, నాకు ఉపవాసం సార్. ఊరంతా ఏదైనా ఇన్విటేషన్ ఇవ్వడానికి, కబురు ఇవ్వడానికి ఊరూరు వెళ్తాడు, ఇంటింటికి వెళ్తాడు. ఒక ప్రక్కన ఉపవాసము, ఒక ప్రక్కనేమో పనులు. అలా చేయకూడదు. నీ దేవుని సన్నిధిలో ఆ టైం చూసుకోవాలి. 1 గంట 2 గంటల దినమంతా, అంతే కదా. అలా చేస్తే అది ఆశీర్వాదం. ఉపవాసం అంటూ ఒక ప్రక్కన ఉపవాసము, ఒక ప్రక్కన పని చేసుకుంటే కాదు. అంటున్నారా? దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ, విన్నావా, దేవునికి నీకును విన్నావా ఆ బంధాన్ని కావాలని యేసు ప్రభు తెలియపరిచాడు. ప్రేమిన సంగమా, ప్రేమ దేని బిడ్డలారా, కొండ మీద చేసిన ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన విధానాలు మనం చూసాం. నేను మీకు రోజు 3 విషయాలను జ్ఞాపకం చేశాను. ఒకటి చెప్తారా, ధర్మం చేసే విధానం ఎలా ఉంది. రెండవది ప్రార్థన చేసే విధానము. మూడవది ఉపవాసం చేసే విధానం గురించి యేసు ప్రభు నొక్కి చెప్పాడండి. మన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ప్రభు సన్నిధిలో మనం ఆ విధంగా చేయగలిగితే మనకు చాలా ధన్యులం. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక పాస్టర్ గారు బస్సులో వెళ్తూ నిజం జరిగిందండి, కట్టుకథ కాదు. ఆ పక్కన మరొక వ్యక్తి వచ్చారు. ఏంటి, ఎవరైనా క్రైస్తవులకు ఏమంటారు, ఏం చేస్తారు, కూర్చున్న వెంటనే ప్రార్థన చేసుకుంటారు లేదా? ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పాస్టర్ గారు చూశారు, ఈయన క్రైస్తవుడురా సార్, మీరు ఎవరు? ఫలానా. అయితే మీరు యేసు ప్రభు ఎలా నమ్ముకున్నారు అని అడిగారట. అంటే అప్పుడు అన్నారట, మేము యేసు ప్రభును చూచి నమ్మాము సార్ అన్నాడు. యేసు ప్రభు విని, వాక్యం విని నమ్ముతారు, అంతే కదా. కానీ ఏమంటున్నాడు అతను? చూచి నమ్మాము సార్ అన్నాడు. అదే ఎలాగుంది? అప్పుడు అన్నాడట, మా ఊరు ఒక మాస్టర్ గారు వచ్చారండి. అంతకుముందు వచ్చిన మాస్టర్లు టైం ప్రకారం వచ్చి వెళ్ళిపోయేవారు. కానీ ఆయన అలా కాదు. అరగంట ముందు, గంట ముందు వచ్చి ఇంటింటికి వెళ్ళి, అమ్మా బాబు రండి, అందరిని పిలిచి 9 గంటలకి స్కూల్లో హాజరయ్యాడట. ప్రతిరోజు
వింటున్నారా? అక్కడే అతను అద్దెలు తీసుకొని ఆ ఊరిలోనే బ్రహ్మాండంగా చక్కగా పిల్లలతో భార్యతో కలిసి ఉంటే అందరూ గమనించారు. ఏంటి ఈయన రహస్యము? అంతకుముందు మాస్టర్లు ఎలాగొన్నారు? టైం ప్రకారం వచ్చి వెళ్ళిపోయారు, వాళ్ళ పని వాళ్ళు చేశారు, వాళ్ళు తప్పట్టకూడదు. వింటున్నారా? కానీ ఈయన మాత్రము అంత చక్కగా నడిపిస్తున్నాడే. పిల్లలు కూడా చాలా మంది, ఎక్కువ మంది అయ్యారు. కారణం ఏంటి ఈయనలో అని చెప్పేసి సర్పంచ్ గారు వెళ్ళారట ఆ ఇంటికి, ఆ మాస్టర్ ఇంటికి వెళ్ళి, అయ్యా మీరు ఎవరయ్యా, ఎక్కడి నుంచి వచ్చి ఇలాగనంటే అప్పుడు చెప్పాడు, మేము యేసు ప్రభు నమ్ముకున్నాం సార్ అన్నారు. ఎవరు నమ్ముకున్నారు? యేసు ప్రభు నమ్ముకున్నాం, మేము ఆరాధన చేస్తున్నాం దేవుడిని అన్నారు. మిగతా కుటుంబాలేమో ఇంట్లో జరిగిన గొడవలు బయటకు వచ్చేస్తున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి, కానీ వాళ్ళు మాత్రము ప్రశాంతంగా ఉన్నారు. కారణం ఏంటి అని అడిగితే అప్పుడు ప్రభు గురించి చెప్పాడండి. అప్పుడు సర్పంచ్ గారు, మేము కూడా అయితే యేసు ప్రభు నమ్ముకుంటామన్నారంట. నిజం జరిగింది. ఆ పక్కన బస్సులు ఎక్కిన వ్యక్తి అన్నాడు కదా, చూచి మేము నమ్మామన్నాడు. చూసారా? ఆ మాస్టర్ గారు చూచి మేము నమ్మాం సార్ అన్నాడు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక యూట్యూబ్లో వాక్యం విన్నాను, ఆ పాస్టర్ గారు చెప్తాను. ఏమండి ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సర్పంచ్ గారు ప్రభు నమ్మినందుకు ఆయన ఒక్కరే కాదు, సర్పంచ్ గారు ప్రభు నమ్మితే మనకేట అని చెప్పి అందరూ ఊరందరూ వచ్చారట, చర్చి కట్టారు. అమ్మా చూడండి అంత అద్భుతం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యాలు, విధానాలు, పద్ధతులు, క్రైస్తవ యొక్క పద్ధతులు, క్రైస్తవుల యొక్క ఆచారాలు ఏంటి, దేవునికి వాక్యాన్ని బట్టి మనం విధంగా నిలబడినప్పుడు మనం చేయగలిగితే, వింటున్నారా, ప్రభు ఇంకా ఎరగని వారు, నమ్మనటువంటి వారు వస్తారా రారా? మన కార్యాలు, మన యొక్క నీతి కార్యాలు, మన యొక్క చేష్టలు ఒకేలా సరిగా లేకపోతే వస్తారా? నేను ముగిస్తున్నాను. మన జీవితాలు ప్రభు సన్నిధిలో దేవుని కొరకు, ఇంకా ప్రభు కొరకు, దేవుని కొరకు, ఇంకా నాలో ప్రభువా నీ నీతి కార్యాలు, మంచి కార్యాలు చేయడానికి నాకు సహాయం చేయండి. నేను తొలిపోకుండా, నేను పడిపోకుండా సహాయం చేయి ప్రభు. దేవుని దగ్గర మనం అడుగుదాం. ఏంటి, మన యొక్క భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని ప్రభు సన్నిధిలో ఇంకా గట్టిగా నిలబడేలాగన నీ ఆత్మచేత మాకు ముద్రించినైనా అని దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, ప్రార్థించి, దేవుని కొరకు నిలబడినప్పుడు ప్రభు రాకడకు మనము సిద్ధపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ముగిస్తున్నట్టు కొరకు దేవుడు మనకు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. విన్న వాక్యం మనం విడిచిపెట్టకుండా ఒక్క నిమిషం మీరు అలాగనే దేవుని సంఘం తీర్మానం తీసుకుందాం, తల ఉంచి కళ్ళు మూసుకుందాం. అవును, దైవజనులు దేవుని వాక్యాన్ని ప్రకటించి ఉంటుండగా యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు తర్వాత మీరు కూడా